నమస్కారం. myself Dr. Munir Ahmad Sharif, founder and chairman of Janayatri Foundation. భారతదేశ వ్యాప్తంగా ఆదివారం రోజు హిందూ సోదరులు సోదరిమణులు జరుపుకున్న ఉగాది పండుగను దృష్టిలో పెట్టుకొని మరియు అలాగే సోమవారం రోజు పవిత్ర రంజాన్ మాసం అయినటువంటి ముస్లిం సోదరుల ముఖ్య పండుగ అయినటువంటి రంజాన్ పండుగ పురస్కరించుకొని జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షునిగా భారతదేశ వ్యాప్తంగా ఈ రెండు పండుగలను కూడా సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాలతో మీరందరూ కలిసిమెలిసి భారతదేశం అన్ని మతాలకు అన్ని కులాలకు పుట్టినటువంటి భిన్నత్వంలో ఏకత్వం. ఆ సందర్భంగా మా జనయత్రి ఫౌండేషన్ తరఫున కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఉభయ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా సేవా కార్యక్రమాలు అందిస్తూ హిందూ పండుగలైనటువంటి దసరా సంక్రాంతి పండుగల సందర్భంగా మా జనయత్రి ఫౌండేషన్ వివిధ రకాల సేవా కార్యక్రమాలు అందిస్తూ క్రిస్మస్ పండుగల సందర్భంగా బట్టల పంపిణీ కేకుల పంపిణీ కార్యక్రమాన్ని, అదేవిధంగా ముస్లిం పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ దృష్టిలో పెట్టుకొని పేదలకు రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమము మరియు బీపీఎల్ బిలో పావర్టీ లేనటువంటి వారికి బట్టల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఒకేసారి రెండు పండుగలు డే బై డే రావడం మనందరికీ అదృష్టం. అందరూ కూడా కలిసిమెలిసి ఈ పండుగను సుఖ సంతోషాలు జరుపుకుంటే భిన్నతలో ఏకత్వం, మనమంతా మానవులం, మనందరం ఒకే కులం అని చెప్పి అందరం కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తూ మీ శ్రేయభిలాషి డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ జనయత్రి ఫౌండేషన్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనకు మరి ఇంగ్లీష్ నామం ప్రకారం మరి ప్రతి సంవత్సరం కూడా జనవరి 1కు కొత్త సంవత్సరం వేడుకలు చేసుకుంటారు. కానీ అసలు వాస్తవంగా మన యొక్క పంచాంగం కానీ మన యొక్క తెలుగు మరి ప్రాచీన కాలం నుంచి కూడా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఉగాది నుంచే మన యొక్క శుభ కార్యక్రమాలు మొదలవుతాయి. మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా సూర్య భగవానుని ఆశీస్సులతో ఉగాది ప్రారంభమవుతుంది. మరి ఈ సంవత్సరం మరి ప్రజలందరికీ కూడా మరి మంచి జరుగుతుంది. మరి రైతులందరికీ కూడా బ్రహ్మాండంగా పంటలు పండి అన్ని వర్గాల ప్రజలకు కూడా మరి వ్యాపారస్తులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలకు కూడా మరి సంతోషదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్తుంది. మరి తప్పకుండా ప్రజలందరికీ ఈ విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ముస్లిం సోదరులందరికీ కూడా మరి రంజాన్ కూడా ఉన్నది. మరి వారికి అల్లా కృప వలన తప్పకుండా మరి వాళ్ళందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో, మంచి సంపద ఐశ్వర్యాలతో, శాంతితో, స్నేహభావంతో ఉండాలని చెప్పి, అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి వారికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. మిర్యాలగూడ పట్టణ ప్రజలకు మరియు 4వ వార్డు ఈదలగూడ భరత్ నగర్ ప్రాంత ప్రజలకు శ్రీ విశ్వ వసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న రైతు సోదరులకు కూడా అదేవిధంగా మన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి రైతు సోదరులకు మిర్యాలగూడ పట్టణ ప్రజలకు ఆరోగ్యాలతో అష్టరితాలతో తలతూగాలని చెప్పేసి మీ పుట్టపాక శ్రీనివాస్ యాదవ్ 4వ వార్డు ఇన్ఛార్జి. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ, నా మిత్రులందరికీ, సోదరులందరికీ, సోదరీమణులందరికీ
ప్రత్యేక తెలుగు ఉగాది నామ సంవత్సర మరియు రంజాన్ శుభాకాంక్షలు. నా ముస్లిం సోదరులందరికీ అల్లాహ్ దయ వల్ల ఈ సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, అంతేకాకుండా మా హిందూ బంధువులందరికీ ఈ తెలుగు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఉగాది సందర్భంగా ఈ వసంతం మీ ఇంట్లో రంగవల్లులు లద్దాలని, కోయిల మీ ఇంటికి అతిథిగా రావాలని, కొత్త చిగురులతో మీ ఆశలు తోరణాలు కట్టాలని మీ అందరికీ ఉగాది నామ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. హిందూ బంధువులందరికీ ఈ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అందరికీ విశ్వావసు నామ సంవత్సరం, విశ్వాసానికి మారుపేరుగా ఈ యొక్క సంవత్సరం ఉంటుంది. అందరికీ కూడా అన్ని లాభాలు చేకూరుతాయి. సకలము ఏది కావాలంటే అది కోరుకున్న వారికి, కష్టపడ్డ వారికి కష్టపడ్డంతగా అనుకున్నట్లుగా జరుగుతుందని చెప్పేసి నామ సంవత్సరం తెలియజేస్తూ ఉంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి అదేవిధంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు.